హాయ్ హలో అండి, వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు చూసే వెహికల్ వచ్చేసరికి టాటా టియాగో. ఈ వెహికల్ మేజర్ యాక్సిడెంట్ అయితే అయింది. ఈ వెహికల్ గాను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము రిపేర్ అనేది చేసి డెలివరీ అనేది ఇచ్చాం. అలానే ఈ వెహికల్ ఏ విధంగా చేసాం ఏంటి అన్నది మీకు ఈ వీడియో మొత్తంలో కూడా నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఈ వెహికల్ వచ్చేసరికి ప్రీవియస్ గా సర్వీస్ సెంటర్ కి అయితే వెళ్ళింది. సర్వీస్ సెంటర్ లో టోటల్ లాస్ ఎస్టిమేషన్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ కి టోటల్ లాస్ చేయడం కస్టమర్ కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. దీనికి గాను మనల్ని అయితే అప్రోచ్ అయ్యారు. మమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం కూడా ఇదే యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ ఈ వెహికల్ కంటే కూడా మేజర్ గా యాక్సిడెంట్ అయిన డ్యామేజ్ ని రిపేర్ చేసి మేమైతే అప్లోడ్ చేసాం. అలానే సేమ్ కలర్ వెహికల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెంటింగ్ అనేది చేసి వీడియో అనేది అప్లోడ్ చేసాం. ఈ రెండింటిని చూసి రాజమండ్రి నుంచి అయితే ఈ వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ గాను మేము సర్వీస్ సెంటర్ ఇచ్చిన ప్రైజెస్ కి 60% వేరియేషన్ తో 40% లోనే మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిపేర్ అనేది చేసి ఈ వెహికల్ డెలివరీ అనేది ఇచ్చాం. అలానే ఏ మాత్రం కూడా క్వాలిటీ తగ్గించకుండా ఈ వెహికల్ కి ఏ విధంగా రిపేర్ చేసాం, అలానే ఏ పార్ట్స్ వేసాం, ఏ పార్ట్స్ రిపేర్ చేసాం, అలానే ఏ పార్ట్స్ డిస్పోజల్ పార్ట్స్ వేసాం, అలానే మనం చాసిస్ కూడా రిపేర్ అయితే చేసాం. ఈ చాసిస్ కూడా ఏ విధంగా రిపేర్ చేసాం, ఈ చాసిస్ ఎందుకు రిపేర్ చేసాం అన్నది కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. అలానే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇదిగోండి, యాక్సిడెంట్ అయిందంతా కూడా ఫ్రంట్ ప్లస్ రోడ్డు మీద బండి తగలడం వల్ల క్రాస్ అనేది తిరిగిపోయింది అడ్డంగా. అలానే కస్టమర్ కూడా మనకి ఈ విధంగా ఫొటోస్ పెట్టారు. ఈ ఫొటోస్ పెట్టి దీనికి ఎంత అవుతుంది ఏంటి అన్నది ఎస్టిమేషన్ అడిగారు. బట్ ఇటువంటి వెహికల్స్కి మాత్రం ఖచ్చితంగా వెహికల్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకోవాల్సి వస్తుంది. మనకి ఎంత వీడియో క్లియర్గా పెట్టినా ఎలా పెట్టినా కూడా ఒకసారి వెహికల్ అనేది ఫిజికల్గా చూసి డైరెక్ట్గా మనం చేస్తేనే కరెక్ట్ ఎస్టిమేషన్ అనేది ఇస్తాం. నేనైతే సుమారుగా ఎస్టిమేషన్ అయితే ఇచ్చాను. దాని తర్వాత సార్ అయితే వెహికల్ అయితే తెప్పించారు, మేమైతే తీసుకొచ్చాం. తర్వాత ఈ వీడియో కూడా ఆయనే పెట్టారు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది డ్యామేజ్ అయిందని. కానీ మనం ఎంత కరెక్ట్గా చూసినా కూడా డైరెక్ట్గా ఫిజికల్గా అనేది చూస్తేనే మనం ఎస్టిమేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వగలం అండి. మనం చాలామంది వీడియోస్ చూసేవాళ్ళు ఇలా వీడియో కానీ ఫొటోస్ కానీ పెట్టి అసలు ఎంత అవుతుంది ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఆ విధంగా చాలాసార్లు చెప్పడం కష్టం అవుతుంది. మేమైతే నార్మల్గా అప్రాక్స్గా అయితే చెప్తాం, అదైతే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. నేను చెప్పిన ప్రైస్కి దీనికి ఇంచుమించుగా ఒక 20,000 వేరియేషన్ అయితే వచ్చింది. అది కూడా మనకి ఈ విధంగా చూసేటప్పుడు ఏంటంటే మనకి ఏసీకి ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు అనుకున్నాం, ఇక బట్ ఏసీ డ్యామేజ్ కూడా అయ్యింది. దానికి కూడా రిపేర్ చేసి దానికి కూడా 20,000 అలా ఎక్స్ట్రా అనేది అయింది వెహికల్కి మేము అనుకున్న బడ్జెట్ కంటే. అలానే ఈ వెహికల్ చూడొచ్చు, ఫ్రంట్ మనకి బల్కెట్ ప్యానల్ పోయింది, ప్లస్ రేడియేటర్, కండెన్సర్, బ్యాటరీ అనేది పగిలిపోయింది, ప్లస్ ఫెండర్స్, బానెట్, అలానే రైట్ సైడ్ వచ్చేసరికి మనకు ఫెండర్ అవన్నీ కూడా మనకి ఇంజిన్ అప్పర్ కవర్ కూడా పగిలిపోయింది. దీంతో పాటుకు మనకి డ్రై బెల్ట్ ఉంది కదా, డ్రై బెల్ట్, చాసిస్ అనేది ఫుల్గా బెండ్ అయిందండి. చాసిస్ మనకి దీన్ని మీరు రిపేర్ చేయడానికి కారణం కూడా ఇది ఫుల్గా అసలు చాసిస్ అనేది టాటా వెహికల్స్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది బెండ్ ఇంత డ్యామేజ్ అయినా కూడా చాసిస్ అనేది బెండ్ అయింది తప్పితే కానీ ఎక్కడ మెల్ట్ అయిపోవడం కానీ లేదా వెల్డింగ్ ఊడిపోవడం కానీ అటువంటి ఏం జరగలేదు. దాని కారణంగా మేము దీనికైతే రిపేర్ చేసాం. అలానే ఈ బానెట్ ప్లస్ ఫ్రంట్ పోర్షన్ వచ్చేసరికి 2 ఫెండర్లు, ఫ్రంట్ బంపరు, వీటికి గాను మేము డిస్పోజల్ పార్ట్స్ అయితే తెచ్చాం. మేము ఫ్రంట్ వెహికల్ చాసిస్ రిపేర్ చేసే ముందు ఇంజిన్ అయితే ఫుల్గా డౌన్ అనేది చేసేసాం. ఫుల్గా ఇంజిన్ అనేది డౌన్ చేసుకొని పుల్లింగ్ అనేది చేసి దీని తర్వాత మేము చాసిస్ అనేది రిపేర్ చేసాం. అలానే మనకి ఇది బానెట్ లాక్ ప్యానల్ ఉంది కదా, ఈ బానెట్ లాక్ ప్యానల్ అనేది అయితే చేంజ్ చేసాం. ఇది కూడా డిస్పోజల్ పార్ట్ వేసాం. ఒరిజినల్ పార్ట్ తక్కువ ప్రైజే ఉంది, బట్ ఇటువైపు అటు ఇటు వచ్చే లెగ్స్ ఉన్నాయి కదా, ఆ లెగ్స్ అనేవి మాత్రం మనకి అవైలబిలిటీ కాస్త తక్కువ ఉంది. ఆ టైంలో మనం సేమ్ డిస్పోజల్ పార్ట్ అనేది తెచ్చాము. వేరే వెహికల్ డిస్పోజల్ పార్ట్ అంటే మనకి ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు ఇది ఫ్రంట్ యాక్సిడెంట్ అయింది, దీన్ని టోటల్ లాస్ చేద్దామని కంపెనీ డిసైడ్ అయింది కదా, మిగతా బ్యాక్ పార్ట్స్ అన్నీ కూడా మిగతా అవుట్ సైడ్ మార్కెట్ అనేది సేల్ చేస్తారు. దానివల్ల మనకు కాస్త ప్రైస్ కటింగ్ అయ్యింది. ఇదిగోండి, ఇది కూడా అలానే
టోటల్ లాస్ వెహికలే, ఇది బ్యాక్ యాక్సిడెంట్ అయిన వెహికల్. దీనికి కానీ మేము ఏం చేసామంటే ఈ ఫ్రంట్ ప్యానల్ అయితే ఏదైతే ఉందో ఒరిజినల్ ప్యానల్, ఈ ఒరిజినల్ ప్యానల్ అనేది చేసాం మేము. అలానే మనకి ఫ్యాక్టరీతో పాటు వచ్చిన పార్ట్ ప్లస్ మనకి బయట వేసిన పార్ట్కి కాస్త, బయట అంటే మన షోరూంలోనే, బట్ 2 పార్ట్స్కి మాత్రం కాస్త వేరియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మేము తీస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్ట్రాంగ్నెస్ కానీ అది కానీ మన ఫ్యాక్టరీతో పాటు తయారైనప్పుడు వచ్చిన క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది, తర్వాత వేసినప్పుడు ఒక క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది. అంటే మేము గమనించింది ఇది సర్వీస్ సెంటర్లో ఏ విధంగా చేస్తున్నారు అన్నది మేము వాటిని అయితే ఏం బ్లేమ్ చేయట్లేదు. ప్లస్ మేము గమనించింది అయితే అది. దీనికి గాను మాకు స్ట్రెంతీగా ఏదైతే అనిపిస్తుందో ప్లస్ ప్రైస్ విధంగా ఏదైతే తగ్గుతుందో వాటిని అయితే మేము కస్టమర్కి అయితే చేయడం జరుగుతుంది. అలానే ఈ ఫ్రంట్ అనేది చాసిస్ అనేది మొత్తం రిపేర్ అనేది చేసాం. ఈ రిపేర్ చేయడానికి కూడా మనకి ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిపేర్ చేసాం. అదే కొన్ని వెహికల్స్కి అయితే బాగా డెలికేట్గా ఉంటాయి, డెలికేట్గా ఉన్న వాటిని మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ అనేది చేసేస్తాం. స్ట్రాంగ్గా ఉన్న వాటిని మాత్రం బాగుంది కాబట్టి దీన్ని కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం అలైన్మెంట్ అన్నీ చేసుకొని మేము ఇవదే వెల్డింగ్ అనేది చేసి ఇంజిన్ బే మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంజిన్ బే మొత్తం కూడా పెయింట్ అనేది చేసి దీని తర్వాత యాస్టీస్ ఏవేవైతే రిమూవ్ చేసామో అవన్నీ కూడా మళ్ళీ రీఫిట్టింగ్ అనేది అయితే చేసేస్తాం. వీటిల్లో మనకి ఇంజిన్ సైడ్ ఏమేమి మార్చాలి, చిన్న పార్ట్స్ అయితే మనకి ఈ వెహికల్కి మేజర్గా ఇంజిన్ డ్యామేజ్ అయితే అవ్వలేదు. మనకి ఫ్రంట్ ఇదంతా కూడా డ్యామేజ్ అనేది ఆపింది. దీనికి గాను మేము మిగతాదంతా చేసి దీన్ని మళ్ళీ రీఫిట్టింగ్ అనేది చేసాం. ఇంజిన్ అనేది చూడొచ్చు మీరు, మొత్తం వైరింగ్ కానీ ఇంజిన్ కానీ మొత్తం కూడా రీఫిట్టింగ్ అనేది చేసాం. మొత్తం ఎలక్ట్రికల్ వైరింగ్, ఎలక్ట్రికల్ పార్ట్స్ ప్లస్ ఇంజిన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీఫిట్టింగ్ అనేది చేసేసాం. రీఫిట్టింగ్ చేశాక ఇప్పుడు టెంకరింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసాం. టెంకరింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మేము ఏ పార్ట్స్ అయితే డిస్పోజల్ పార్ట్స్ వేసామో వాటిని కూడా మేము రిపేర్ అనేది చేసి, అలానే మనకి రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఉంది కదా దాన్ని కూడా రిపేర్ చేసాం. అలానే రైట్ సైడ్ రేర్ క్వార్టర్ ప్యానల్ అవన్నీ కూడా రిపేర్ చేసి మేము మాత్రం ఫస్ట్ టైప్ 2 బానెట్ అయితే వేసాం. వెహికల్ని అయితే కాస్త నెక్స్ట్ వర్షన్ చేద్దాం అనుకోండి, లేటెస్ట్ చేద్దామని. బట్ మైనర్ ఇష్యూస్ వల్ల ఆ బానెట్ అనేది అయితే సెట్ అవ్వలేదు. దానికి కారణంగా మళ్ళీ మేము సేమ్ ఆ వెహికల్కి వచ్చిన బానెట్ మళ్ళీ తెచ్చి వేసాం. దీని తర్వాత మేము పెయింట్ అనేది అయితే స్టార్ట్ చేసాం.
పెయింట్ చేసేటప్పుడు మేమైతే ప్రైమర్ కోటింగ్ అంతా కూడా అప్లై చేసుకొని శాండింగ్ చేసి దీని తర్వాత బేస్ కోటింగ్ ఉంటుంది, బేస్ కోటింగ్ వేసి దీని తర్వాత మేము పెయింట్ అనేది అయితే చేసాం. ఈ పెయింట్ చేసేటప్పుడు మేమైతే ఓపీఎస్ కవర్ అనేది అయితే వాడతాం. ఈ ఓపీఎస్ కవర్ కూడా మనకి ఇన్సైడ్ కూడా మనకి ఇదంతా కూడా డిస్మాంటిల్ చేసాం కదా, వెహికల్ అంతా కూడా వెహికల్ మొత్తం డిస్మాంటిల్ చేసేటప్పుడు ఇన్సైడ్ పార్ట్స్ కానీ ఇన్సైడ్ స్టీరియో కానీ వీటి మీద కూడా మనకి పెయింట్ అనేది స్ప్రే అవ్వకుండా మేమైతే నీట్గా కవర్ చేసుకోవడం కోసం ఈ ఓపీఎస్ కవర్ అనేది అయితే వాడతాం. అలానే మనకి పెయింట్ వేసిన ఏరియా తప్పితే మిగతా ఏరియా మొత్తం కూడా ఎక్కడ అనేది మనకి పెయింట్ అనేది స్ప్రెడ్ అవ్వదు. దీని కారణంగా ఈ ఓపీఎస్ కవర్ ఈ విధంగా చాలా అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగపడుతుంది. మన ప్రైస్ విషయంలో కొంచెం ఎక్కువ ఉంటుంది పేపర్లతో వీటితో కంపేర్ చేసుకుంటే, బట్ మన క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఆ కారణంగా మేమైతే ఓపీఎస్ వాడతాం. అలానే ఇంకోటి ఏంటంటే చిన్న పార్ట్ అయినా పెద్ద పార్ట్ అయినా కూడా మీ ఏ వెహికల్కైనా కూడా ఒక బంపర్ కార్నర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఓపీఎస్ కవర్ అనేది వాడతాం. ఇది మనకి ఆ వెహికల్ మొత్తం మీద కూడా మనకి చిన్న సింగిల్ పార్ట్ మీద ప్రైస్ వేరియేషన్ అనేది చూపిస్తుంది. బట్ ఈ విధంగా చేయడం కారణంగా మాత్రం చాలా బెటర్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ప్లస్ ఎక్కడా కూడా పెయింట్ వేసిన ఫీలింగ్ కానీ రఫ్ కానీ అటువంటిది ఉండదు. మనం పెయింట్ పడ్డాక దాన్ని క్లీన్ చేస్తే దాని పెయింట్ స్ట్రెంత్ అనేది పోతుంది. ప్లస్ మనం థిన్నర్ అప్లై చేసినా కూడా పెయింట్ మీద క్వాలిటీ అనేది పోతుంది. మనం ఆ విధంగా పోకుండా ఉండడం కోసం మేమైతే ఓపీఎస్ కవర్ అనేది ప్రతి వెహికల్కి కూడా వాడతాం. తర్వాత నేను ఫస్ట్ చెప్పా కదా ప్రైస్ వేరియేషన్ వచ్చిందని. ప్రైస్ వేరియేషన్ రావడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ కండెన్సర్ కానీ అంత డ్యామేజ్ అయ్యాయి అనుకోలేదు. కానీ ఇన్సైడ్ అనేది మనకి కండెన్సర్ ఇవన్నీ డ్యామేజ్ అయ్యాయి. ప్లస్ అలానే మనకి ఇంజిన్ కంప్రెసర్ నుంచి వచ్చే పైప్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఆ పైప్స్ రీప్లేస్ అనేది చేసాం. ప్లస్ కంప్రెసర్ కూడా డ్యామేజ్ అయితే కంప్రెసర్ని కూడా రిపేర్ అనేది చేసాం. దీంతో పాటుకు మనకి బ్రేక్ సిస్టమ్ అనేది కంప్లైంట్ వచ్చింది. ఇవనేది ఫిజికల్గా చూసినప్పుడే తెలిసింది. ప్లస్ వెహికల్ అంతా రెడీ అయిపోయాక మేము ట్రైల్ వేసినప్పుడు మాత్రమే తెలిసాయి. ఈ మనకి మైనర్ కంప్లైంట్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ హిట్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము ఎస్టిమేషన్ వేసిన దానికంటే కూడా కాస్త అటు ఇటుగా ఉంటుందండి ప్రైస్ అనేది. అలానే మనకి కంప్లైంట్స్ కూడా అలానే ఉంటాయి, కాస్త ఎక్స్ట్రాగా పడతా ఉంటాయి మనకి కంప్లైంట్స్ కూడా. పార్ట్స్ కూడా కొన్ని ఫ్రంట్ హిట్ అయితే మనకి అదే బ్యాక్ హిట్ కానీ సైడ్ హిట్ కానీ అయితే మనకి ఒక క్లారిటీ ఉంటుంది వీటికి ఎంతవరకే అని. మనం ఫ్రంట్ హిట్ ఒక్కొక్కసారి వచ్చేసరికి ఇంజిన్ వరకు కూడా డ్యామేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సంపు క్రాక్ వచ్చినా లేదంటే ఈ మన ఇంజిన్ బీమ్ క్రాక్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇది బయటకు అయితే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైల్ వేసేటప్పుడు ఇంజిన్ రన్నింగ్ ఎలా ఉంది, తర్వాత వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని బట్టే తెలుస్తుంది. దానికి గాను మేము ఫుల్గా రిపేర్ అనేది అవి కూడా చేసి మేము డెలివరీ అనేది ఇచ్చాం. అలానే ఇదంతా వెహికల్ అంతా అయిపోయాక మీకు ఖచ్చితంగా పెయింట్ చేసిన వెహికల్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నానో కోటింగ్ అయితే చేస్తామండి. నానో కోటింగ్ చేసేటప్పుడు కూడా మనం పెయింటెడ్ వేసిన ఏరియా మొత్తం ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా ఫుల్గా శాండింగ్ అనేది చేసుకొని మనం మళ్ళీ ఒరిజినల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యాచ్ చేసుకొని మేము నానో కోటింగ్ అయితే చేస్తాం ప్రతి వెహికల్కి. అలానే ఈ వెహికల్కి కూడా మేము నానో కోటింగ్ అయితే చేసాం. నానో కోటింగ్ చేశాక బ్రాండ్ న్యూ లుక్ అయితే వచ్చిందండి వెహికల్. మనకి కొంతమంది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫాస్ట్ అవుతుంది లేదంటే స్లో అవుతుంది, మీ వర్క్ చెప్పేది ఒక్కొక్కసారి ఎదరికెళ్ళిపోతుంది, వర్క్ స్లో అవుతుంది, దానికి మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు, ఎడిటర్ని ఏమైనా పెట్టచ్చు కదా అంటున్నారు. ప్లస్ ఎడిటర్ని పెట్టి మనం అంత వర్క్ చేపిస్తే ఈ భారం అంతా కూడా కస్టమర్ మీదే వేయాల్సి వస్తుంది. మేము ఆ విధంగా కాకుండా రీజనబుల్ ప్రైస్లో చేస్తున్నాం.
దీనిదంతా కూడా మేము క్వాలిటీ వైజ్లో ఇస్తున్నాం కాబట్టి పెయింట్స్లో కానీ పార్ట్స్లో కానీ అన్నిటిని ఒరిజినల్ వాడుతున్నాం కాబట్టి వీటిలో మనం ఏ విధంగా కూడా మేము ఏమి వేరే ఎడిటర్ని పెడితే వాళ్ళు మళ్ళీ వేలల్లో అడుగుతూ ఉంటారు. ప్లస్ మేము చెప్పింది వాళ్ళు చెప్పిన దానికి చాలా వేరియేషన్ ఉంటుంది. ప్లస్ నాకైతే అది అనిపించిందండి, నేనైతే మా వర్క్షాప్లో ఏ వర్క్ అయితే చేస్తామో ఈ వర్క్ అన్నిటి మీద కూడా నాకు ఫుల్గా అవగాహన ఉంది. ప్లస్ అలానే నేను డెంటర్ కమ్ పెయింటర్ని కాబట్టి నాకు డెంటింగ్ పెయింటింగ్ విషయంలో అసలు నాకైతే ఫుల్ ఫ్లెడ్జ్గా నేనైతే ఇప్పటికీ దగ్గర 13 సంవత్సరాల బట్టి నేను చేస్తున్నాను. నాకు దీంట్లో అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. దీన్ని నేను క్లారిటీగా చెప్పగలను కూడా. ప్లస్ అలానే వేరే ఎడిటర్ చెప్తే అది మీకు మ్యాచ్ అవ్వకపోవచ్చు, ప్లస్ వాళ్ళకి నచ్చింది చెప్పొచ్చు, వాళ్ళ వర్షన్లో ఉంటుంది. ప్లస్ ఇదైతే నా వర్షను. అలానే వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా నేను ఫస్ట్ ఏదో స్టార్టింగ్లో వాట్సాప్లో అలా స్టేటస్ పెట్టుకోవడం అలా వీడియో ఎడిటింగ్ చేసుకోవడం అనేది మొదలుపెట్టాను. మీరందరూ కూడా సహకరించడం కారణంగా నేను ఇంతవరకు అయితే వచ్చాను. ప్లస్ దీనికంటే బెటర్గా కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. అలానే నేను ఒక వీడియో వచ్చేసరికి ఒక్కొక్కసారి 3 o'clock లేస్తాను అండి, మార్నింగ్ 6 o'clock వరకు ఎడిటింగ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఒక్క వీడియో కూడా అవ్వదు, ఎందుకంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఎడిటర్ని కాదు కాబట్టి. దీనికి గాను నేను నిదానంగా ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. అలానే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఇంకా ట్రై చేస్తాను. అలానే మీ అందరి సహకారం ఉండి మీరు సబ్స్క్రైబర్లు అవి చేసుకొని నాకు కాస్త సపోర్టివ్గా ఉంటే ఇంకాస్త బెటర్ ఫినిషింగ్ అనేది ఇస్తాను. అలానే క్వాలిటీ మాత్రం మీ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే పెడతాను వీడియో. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో బయట కూడా అదే విధంగా ఉంటుంది. నేను ఏ మాత్రం కూడా దాన్ని కలర్లు పెంచడం కానీ లేదంటే వాటిని మేకప్ చేయడం కానీ అటువంటివి అయితే అసలు ఏ మాత్రం చేయను. నేనైతే నార్మల్ కెమెరా అయితే వాడలేను, నేనైతే యాపిల్ ఫోన్ అయితే వాడతాను. దీంట్లో మాత్రం నాకైతే క్లారిటీ నచ్చుతుంది. కెమెరా వాడే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు. నేను ఫోన్లో అనేది ఎడిట్ చేసుకొని దీంట్లో అయితే నేను చేస్తున్నాను. ఇన్కేస్ ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వడానికి నేను బెటర్గా ట్రై చేస్తాను. అలానే నా తప్పులు ఏమైనా ఉన్నా కూడా మీరు చూసి నాకు కామెంట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాను. నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్. అలానే మా ఛానల్ని ఒకటి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అలానే ఈ వెహికల్ యొక్క కస్టమర్కి చాలా థ్యాంక్ యూ అండి. మీరు అంత దూరం నుంచి మీరు వచ్చి ఇక్కడ మాకు వెహికల్ ఇచ్చి చేయించుకొని మీరు వెహికల్ అంతా బాగుంది అన్నారు. ఆ మాట చాలండి, మేము ఎంత కష్టపడినా కూడా మొత్తం మర్చిపోవడానికి. అలానే మేము ఫర్దర్గా కూడా మళ్ళీ మీ 3 months తర్వాత రమ్మడానికి కారణం కూడా ఇన్కేస్ మా వర్క్ పరంగా ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా లేదంటే ఇన్కేస్ ఏమైనా తేడా ఉన్నా కూడా మేము అనేది వాటిని మళ్ళీ సరి చేసి మళ్ళీ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ మేము సెకండ్ టైం అనేది డెలివరీ ఇస్తాం కాబట్టి మిమ్మల్ని అనేది 3 months తర్వాత అయితే ఖచ్చితంగా రమ్మంటాం. అలానే ప్రతి వెహికల్ నానో కోటింగ్ ప్రో చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా 3 months తర్వాత రమ్మడానికి కారణం కూడా అదే అండి. మేము దీన్ని బూస్టప్ చేస్తాం, అలానే ఏ మాత్రమైన కరెక్షన్స్ ఉంటే చేస్తాం కాబట్టి ఈ 3 monthsలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవరింగ్ అనేది అయిపోతుంది మొత్తం. ఇంకప్పుడు మీకు సెట్ అయిపోతుంది. అప్పుడు జాగ్రత్తగా వాడుతూ ఉంటే అసలు మనకి కంప్లైంట్స్ అనేది చాలా మైనర్గా ఉంటాయి. పెయింట్ పరంగా కానీ పాలిష్ పరంగా కానీ మన పెయింట్ గ్లాసీ ఫినిషింగ్ పరంగా కానీ ఇవన్నీ కూడా చాలా నీట్గా ఉంటుంది.